కొమైనీ అంత్యక్రియలు వాస్తవంగా ఎల్లుండి జరుగుతాయి అని చెప్పారు. కొమైనీ మరణం తర్వాత ఆయన మృతదేహం ఎక్కడుందో ఇప్పటిదాకా తెలియదు. ఇంతకు ముందే ఒక వీడియో కూడా చేసుకున్నాం. ఆయన అంత్యక్రియలు జరపడానికి రెడీ అవుతున్నారు. వాస్తవంగా మనకు అది ఒక పెద్ద సవాల్ మోడీకి. ఎందుకంటే ఆ అంత్యక్రియలకి మన తరపున ప్రతినిధిని పంపించాలక్కర్లేదు. అక్కడ ప్రెసిడెంట్ చనిపోయినప్పుడు పంపించాం, ఆయన విమాన ప్రమాదంలో చనిపోయాడు ఇంతకుముందు ఉన్న ప్రెసిడెంట్. అట్లాగే వాళ్ళకి సంబంధించినట్టు సైనిక చీఫ్ చనిపోయినప్పుడు కూడా పంపించాం. ఒకసారి ఉపరాష్ట్రపతి, ఒకసారి మన గడ్కరీ వెళ్ళొచ్చారు అక్కడ. ఆ రోజున గడ్కరీ చెప్పారు, ఆయన కళ్ళెదురుగుండానే హమాస్ చీఫ్ను లేపేశారు, రాత్రికి రాత్రి తమని హోటల్ దగ్గర నుంచి ఖాళీ చేయించి ఇరాన్ వాళ్ళు వేరే చోటకి మార్చారు అన్నటువంటిది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అధ్యక్షుడు అంత్యక్రియలకు వెళ్ళిన సందర్భంలోనే అక్కడికి హమాస్ చీఫ్ వస్తాడని తెలిసి హమాస్ చీఫ్ని ఆ రోజునే లేపేశారనమాట. అది ఆనాడు జరిగినటువంటిది. ఇప్పుడు అంత్యక్రియలు జరగబోతున్నాయి, దానికి మరి మనం పంపించాలి. ఎందుకంటే ప్రెసిడెంట్ కాదు, సైనికాధికారి కాదు, వైస్ ప్రెసిడెంట్ కాదు, ప్రధానమంత్రి కాదు, ఆయన సుప్రీమో అనేటటువంటిది వాళ్ళ తెర వెనక డిజిగ్నేషన్. ఇక్కడ మనకు సోనియా గాంధీ తరహాలో అనమాట. అయితే ఆయన మత ప్రబోధకుడి కార్యక్రమానికి మనం పంపించాలా అక్కర్లేదా? ఇప్పుడు మన దేశంలో మత ప్రబోధకులు ప్రాణాలు కోల్పోయినప్పుడు, అంటే అది ఏ విధంగా చనిపోయినా సరే వేరే దేశాల వాళ్ళు ఎవరు ఇక్కడికి రారు కదా ఆ మత ప్రబోధకులని అంత్యక్రియలకి. అట్లా మనం కూడా పంపించాలి, అది ఇంకా తేల్చుకోవాలని. అయితే ఇప్పుడు ఆయన అంత్యక్రియలు వాయిదా వేస్తున్నట్టు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకంటే నెంబర్ 1, ఇంతవరకు ఎవరు సుప్రీమో తేలలేదు. సుప్రీమో ఎవరో తేలకుండా అంత్యక్రియలు అనేది ఒక సమస్య. రెండవ సమస్య ఏంటంటే అక్కడ ఖచ్చితంగా ప్రముఖులందరూ రావాలి. సైనిక చీఫ్లు రావాలి, నిఘా చీఫ్లు రావాలి, రాజకీయ నాయకులు రావాలి. ఇరాన్కి మొహమాటం ఏం లేదు, అందరూ ఉండగా పేల్చి అవతల పడేస్తుంది, అందరినీ చంపి అవతల పడేస్తుంది. క్రిందసారి జరిగింది అదే కదా. ఆ భయం వెంటాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. అందుకని వాయిదా వేసింది.